అస్సలాముఅలైకుం నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్। ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఎలా వేసుకుంటారు అన్నదైతే చూపించబోతున్నానండి। ఎందుకంటే నాకైతే అసలు పచ్చడి వేయటం అస్సలు రాదండి, అంత తినటం కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు పచ్చడి అనేది। కాకపోతే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా మామిడికాయలు ఇచ్చారంట మా అక్కకి, ఇంకిస్తే ఇంక మేము తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం। మా వదిన బాగా వేస్తారు ఇక్కడ మామిడికాయ పచ్చడి। తీసుకెళ్ళిన తర్వాత అయితే ఏదో ఫ్లాప్ అవ్వాల్సిందే కదా, అక్కడ చూస్తే కత్తి బాగా షార్ప్గా అయితే లేదు, ఉన్న కత్తితోనే ఇలా కట్ చేసాం। మామూలుగా అయితే యూజువల్గా బయట కట్ చేయిస్తారు కదా, కొన్ని చిన్న చిన్న మామిడికాయలే ఇలా మీడియం సైజువే ఒక 10 మామిడికాయలు ఉంటే అవి దాంతో ఇంకా ట్రై చేద్దామని చెప్పి అయితే చేశారు। ఇక్కడ చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నారో ఆ మామిడికాయలు కట్ చేయడానికి, ఆ లోపల నుంచి ఆ సీడ్ కూడా బయటకు వచ్చేస్తుంది కట్ చేస్తుంటే। ఇంకా అలానే పాపం అన్నీ కూడా ముక్కలు కూడా ఇలా కట్ చేశారు, ఇంకా కొన్ని ఇలా పాడైపోయినవన్నీ పక్కకు పెట్టేసుకొని ఏరుకున్నాము। ఈ రకంగా అయితే ఇంకా మామిడికాయ మా తిప్పలు చూస్తే మామూలు తిప్పలు కాదండి। ముందైతే ఇలా కట్ చేసేసుకొని ఒక గుట్టతోటి మొత్తం కూడా ఇలా తుడిచేసుకోవాలంట, ఎందుకంటే దాని మీద చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ కూడా మొత్తం పోయేటట్టు అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలంట ముక్కలు కూడా। నాకు కూడా అసలు రాదు పికిల్ చేయటం అసలు। చూడండి ఇక్కడైతే ఈ డబ్బాతోటి 2 డబ్బాలు మనకి ముక్కలు అనేవి వచ్చాయి, ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలాంటి డబ్బాతోటి అయితే 2 డబ్బాలు వచ్చాయండి। మరి దీనికి ఎలా కేజీ అంటారు ఏంటన్నది నాకైతే అంత ఐడియా లేదు, ఇంకా మీ ఇక్కడ చూసి ఎవరైనా నేర్చుకుంటారేమోనని చెప్పి అయితే ఇంకా వీడియో అయితే తీసేసాను। చూడండి ఇవన్నీ కూడా ఇలా ముక్కలన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నారు। చూడండి ఈ డబ్బాతోటి 2 డబ్బాలు అయితే ఇక్కడ పికిల్ అనే మామిడికాయల ముక్కలు అనేవి మనకు ఉన్నాయి ఇక్కడ। అలాగే దీనికి కావాల్సినవి అయితే ముందైతే చూసేద్దాం। 200 గ్రాములు వెల్లుల్లిపాయలండి, ఇలా మొత్తం కూడా పొట్టు తీసేసుకోవాలంట। అలాగే ఆవాలు కూడా ఇక్కడ 200 గ్రామ్స్ ఆవాలు కూడా మిక్సీ పట్టారండి, ఆవాలు కూడా మిక్సీ పెట్టేసుకొని అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తారంట। సాల్ట్ తీసుకున్నాం, తక్కువ పచ్చిడే కాబట్టి సాల్ట్ లేదంటే కళ్ళుప్పు యూస్ చేస్తారని చెప్తుంది మా వదిన। అలానే ఒక 20 గ్రామ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెంతులు ఉంటాయి కదండి, మెంతులు కూడా పౌడర్ చేసుకొని పెట్టుకున్నారు। వీటికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి। ఇంకా కారం అయితే మీ ఇష్టం, ఇంకా 3 మ్యాంగోస్ అయినా యాడ్ చేయవచ్చు, లేదంటే మామూలుగా మనం ఇలా పట్టించుకుంటారు కదా కారం, ఇంకా ఆ కారమైనా యూస్ చేయొచ్చు అంట। కాకపోతే మసాలా కారం అలాంటిది కాదు, ప్లెయిన్ కారం కావాలని చెప్పి అయితే ఇక్కడ మా వదిన చెప్తుందనమాట। ముందైతే ముక్కల్లో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకున్నారు, మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆ గిద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు సాల్ట్ అయితే ఇక్కడ పోసుకున్నారు। అలాగే చూడండి ఒక సాల్ట్ అయితే 2 గ్లాసెస్ సాల్ట్ అయితే ఇక్కడ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నారు, మొత్తం కూడా ఇలా కలిపేసుకున్నారు। ఆ గ్లాసేనండి లెక్క, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు ఇక్కడ వచ్చేసి ఆవాల పిండి, ఆ పిండి కూడా ఇందులోనే అంటే పౌడర్ మాకు మిక్సీలోనే పట్టించేశారు। అన్నీ కూడా ఇలా కొలతలు చెప్తున్నారు, నాకు కూడా ఇంకా గుర్తుంటుంది కదా ఎప్పుడైనా ఫ్యూచర్లో వేసుకోవచ్చు అని చెప్పి అయితే నేను కూడా ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ కూర్చున్నాను అనమాట। ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు సాల్ట్, అలానే అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు ఆవాల పిండి అయితే వేసేసి మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలంట ఒక్కొక్కటిగా। ఇలా ఇప్పుడు 2 గ్లాసులు కారం, ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేయొచ్చు, 3 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు, అంటే ఈ కారం కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి తక్కువే వేస్తున్నారు। ఇంకా యాక్చువల్గా అయితే 3 మ్యాంగోస్ కారం అయితే పచ్చడికి ఎక్కువ యూస్ చేస్తారని చెప్పారనమాట। చూడండి మొత్తం ఇలా కారం కూడా వేస్తున్నారు, అదంటే మాకు కొంచెం వేయొచ్చు కదా ఇంకా అంటే చూసేద్దామని అంటున్నారు మా వదిన। ఇలా మొత్తం కూడా చేత్తోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి, అసలు చూస్తుంటేనే అసలు నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి అక్కడ పచ్చడి వేస్తుంటే। ఇలా చూడండి మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలంట। సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరింట్లో ఇంకా పచ్చళ్ళు స్టార్ట్ అవుతాయి కదా, జస్ట్ మేము ఫస్ట్ ట్రై చేస్తున్నామండి, ఈ ముక్కలు ఎటు ఫ్రెండ్ ఇచ్చినవే కదా, తర్వాత కొని కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చని కొంచెం ఇక్కడ ట్రై చేశారనమాట ఇలా వేయటం। ఇది చూసి మేము వేసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాం నేను మా అక్క। చూడండి ముందైతే ఒక గిన్నె తీసుకొని ఇలాంటి గిన్నె తీసుకోవాలి అంటున్నారు మొత్తం కలుపుకోవడానికైతే। ఇప్పుడైతే 1/2 లీటర్ వచ్చేసి ఆయిల్ అండి, పల్లీల నూనె అండి, ఇది పల్లీల నూనె వచ్చేసి 1/2 లీటర్ వేసుకున్నారనమాట। ఇందులో కావాలంటే చూసి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్పూన్ తోటి అయితే ఇలా కలుపుకోవాలి, మొత్తం పైన గిన్నెలంతా మిక్స్ చేసుకోవాలంటే మొత్తం కూడా చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసేస్తున్నారు। అసలు ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే పచ్చడి చూస్తుంటే, ఇంకా అసలు పచ్చడి అంటే మామూలుగా అయితే నేను తినను, చాలా తక్కువ పచ్చడి తినటం, కానీ ఆ రోజు ఇలా ఫస్ట్ చూసిన వెంటనే ఎవరికైనా సరే పచ్చడి తినాలనిపించేది కదా। ఇప్పుడు కొంచెం మెంతిపిండి కూడా ఆల్రెడీ వేసేసాము, మెంతుల పిండి కూడా వేసేసుకున్న తర్వాత అదే మీకు కొంచెం గిన్నెలోనేమో కొంచెం మెంతులు ఉంచుకొని కొంచెం వెల్లుల్లి కూడా అందులోనే పెట్టేసుకొని కొంచెం అగడా బగడాగా అంటే కొంచెం బరగ్గా అనమాట,
ఆ వెల్లుల్లి కొంచెం ఇలా మిక్సీలో తిప్పాలని చెప్తున్నారు. చూడండి అక్కడ మా వదిన వాళ్ళ వాచ్మెన్ చూసి నవ్వుతుందనమాట నేను ఇక్కడ షూట్ చేస్తుంటే. వెల్లుల్లి మొత్తం కూడా యాడ్ చేసేసారు ఇందులోనే. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. లెక్క అయితే చూడండి ఇదా కొంచెం మెంతిపిండిలోనే కొంచెం వెల్లుల్లి కూడా రెబ్బలు వేసేసుకొని కొంచెం గ్రైండ్ తిప్పాలి. కొంచెం ఏమో ఆల్రెడీ అందులో కలిపేశారు. ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. అసలు ఇలా చూస్తుంటే పచ్చడి కలపటం ఇంత ఈజీయా అనిపిస్తుంది. కాకపోతే అదేదో పచ్చడి కలపాలంటే ఒక భయం కదా, ఎవరికైనా అమ్మో వచ్చిద్దో రాదో పాడైపోయిద్దేమో అన్నీ వేస్ట్ అవుతాయి ఏమో భయం ఉంటుంది కదా. చూడండి ఎంత ఈజీగా ఎవరైనా సరే నాకైతే ఇప్పుడు దాకా ఎవరైనా ఇలా పంపిస్తారు అదే పచ్చడి. ఎక్కువ తినను కాబట్టి అదే పచ్చడి ఇలా స్టోర్ చేసుకొని అయితే అప్పుడు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అయితే ఇంకా తింటూ ఉంటామన్నమాట. చూడండి ఎక్కువ కాదు, మామూలుగా అయితే ప్రతి రకాల పచ్చళ్ళు వేస్తారు. కాకపోతే మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయను అసలు పచ్చడి అనేది. ఎవరైనా ఇలా గిఫ్ట్ ఇవ్వటం ఇలా కొంచెం ఇలా ఇస్తూ ఉంటారు కదా పచ్చడి, అలా ఇచ్చినప్పుడైతే అదే అదే తింటూ ఉంటాను అనమాట. చూడండి అసలు నాకు చూస్తుంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు అసలు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. అంత బాగుంది అసలు టేస్ట్ అయితే. అంటే అదే అంటున్నాను, ముందు తినేయాలనిపిస్తుంది చూస్తుంటే. అంటే అమ్మో దిష్టి తగిలిద్ది అంటుంది మాకు ఇక్కడ నా పచ్చడికి. చూడండి ఇలా కలుపుకున్నాం మొత్తం కూడా. ఆ రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే చూస్తుంటేనే అసలు ఎలా ఉందో చూడండి అసలు. ఇంకా అసలు నాకు అదే అంటుంది చాలే ఇంకా కెమెరా ఆపేయన్నా, లేదు తీస్తానని చెప్పి అన్నీ అందులోనే కలుపుకోవాలండి. ఆవాపిండి, మెంతుల పిండి, ఉప్పు ప్లస్ ఆయిల్ మొత్తం కూడా. ఇంకొంచెం ఆవపిండి మళ్ళీ కావాలంటే గ్రేవీ ఎక్కువే ఉంచంటే మళ్ళీ కొంచెం కలిపారనమాట. చూడండి ఈ రకంగా అయితే నేను చూపించిన విధంగా అన్నీ సరిపోతాయి. కాకపోతే మాకు ముక్కలు కొన్ని తీసేసాము అందులో నుంచి. ఎందుకంటే ఇదంతా కూడా ముక్కలు పాడైపోయండి. కత్తి సరిగ్గా లేదు మా దగ్గర. ఇంకా అది లేకపోయేసరికి కొన్ని అయితే పాడైపోయాయి. 2 మామిడికాయల వరకు అయితే తీసేసాము. కావాలంటే పప్పులు వేసుకోవచ్చులే అని చెప్పి అయితే మళ్ళీ ఆయిల్ కొంచెం వేసేసి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడైతే అందరు సీజన్ కాబట్టి మామిడికాయలు ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు. అందులో పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్క పచ్చడి వేస్తారు కదా. అస్సలు రాదు అనుకున్న వాళ్ళకైతే ఇలా ఈజీగా అయితే చూపిస్తున్నాను కదండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ఎక్కువ కాయలు కాకుండా అసలు రాదన్న వాళ్ళు ఒక 5 మామిడికాయలు అలా తీసుకొచ్చి అయితే ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉంటుందని చెప్పి. చూడండి ఇలా మొత్తం కూడా మనం పక్కన ఇలా తుడిచేసుకొని ఒక డబ్బాలోకి మొత్తం తీసి పెట్టేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే ఇంక తీసి అయితే పెడుతున్నాం అనమాట. చూడండి ఇంతే అయింది పచ్చడి. దగ్గర ఒక నెల వచ్చిద్దేమో అంతే, ఇంకా ఎక్కువ రోజులు అయితే ఏం రాదు. ఇలా మొత్తం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చూడండి అసలు ఇదంతా స్టోర్ చేసి 3 days తర్వాత మళ్ళీ తీసి చెక్ చేసుకొని ఆయిల్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. మనకి నురుగుగా వచ్చిద్దంట ఆయిల్, పల్లీల ఆయిల్. ఏం భయపడొద్దు అంటున్నారు ఇక్కడ వదిన. మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకుని అంటున్నారు. ఈ గిన్నె చూస్తే ఇంకా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసేయండి. చిన్నప్పుడు అమ్మవాళ్ళు రోకిళ్ళు పచ్చడి నూరి అందులో మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తినేవాళ్ళం కదా. ఇందులో కూడా అలానే చెయ్యి, ఒకసారి కలిపి పెట్టుకుందాం అన్నం అయితే. కలిపి అయితే ఎలా ఒక ముద్ద తింటుంటే అసలు ఏదో బిర్యానీలు తిన్నదానికంటే అంత టేస్టీగా అనిపించింది. ప్రామిస్ అండి, అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు నేనైతే తొందరగా తినను. కాకపోతే చెయ్యి పట్టి మరీ వేయించుకొని మరీ తింటున్నాను ఇక్కడ. అంత టేస్టీగా ఉందండి అసలు. మీరుగా డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం. థ్యాంక్ యూ అండి.